మానిందిరా నాయన తిను. మిగే అమ్మా వస్తూ ఉంటుంది త్వరగా తిను. దాయి దాయి రావే, దాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి వెళితే అడే తెచ్చా దిక్కుమాతుము ఇలాంటి తుమ్ముతారు. నువ్వు తింటావు నువ్వే భక్తి. ఇంతోటి బతుకి నేనా పెంచేనా ఆ దేవుడు ఈ రూపాయన తీరుస్తున్నాడు. అమ్ముతోటి తిన్నా పెడుతూనే నసుగుడెందుకే వారికి అడగాల వద్దా? ఇన్నేళ్ళ బట్టి అలా నసుగుతూ పెట్టబట్టే ఇప్పటికీ దెబ్బరట్లా ఇలా ఉన్నారు నా ప్రాణం తీయడానికి. నువ్వు తింటావు నాన్న తిను. మీ అబ్బ వేషాలు మానిదాక మీ అమ్మకు ఆ ఉద్యోగం తప్పదు, నాకు నీ చాకరీ తప్పదు. అదిగో అదిగో వచ్చేసిందమ్మా. వచ్చావమ్మా కొడుకు. ఇప్పటిదాకా సుప్రభాతం మొదలు ఏకాంత సేవ దాకా చేయించుకున్నాడమ్మా నీ కొడుకు మా చేత. పొద్దునగా ఏదో చిన్న వేషం వచ్చిందని ఒక డబ్బాలో దర్జాగా వెళ్ళాడమ్మా. వేండి మాకు అంటగట్టి. అదేమిటి పిన్ని, మీ అండే లేకపోతే వీడి గత్యం కావాలి పిన్ని. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అదేమన్నా మాటలేమ్మా. వీళ్ళని నిద్ర కూర్చోమ్మా తీసుకెళ్ళి. అలాగే రా బాబు. పాపం ఆ అమ్మాయికి ముద్దంత మొగుడుండి ఏం లాభం? చెట్టు అంత మొగుడు మీరుండి నాకేం లాభం? ఆ అమ్మాయికి అంతే. చిన్న వేషం ఉందంటేను విన్నాను. ఏమైందని అడగవే? చెప్పదగింది అయితే మీరే చెప్పేవారుగా. అవును రాధా, చెప్పలేని పొరపాటు జరిగింది. నేను సినిమా ఫీల్డ్ కొత్త కావటం వల్ల ఒకటి చేయబోయి ఇంకోటి చేసి ఆ నిర్మాతలకు చాలా నష్టం కలిగించాను. కన్నబిడ్డను పరాయి వాళ్ళకి అప్పగించి ఇక్కడ కూడా కష్టం కలిగించారు. సారీ రాధా, నాకు తెలుసు. కానీ ఏం చేయను, నాలో పెళ్ళిపికే కళాభిమానం నన్ను నన్నుగా ఉండనివ్వటలేదు. మొహానికి రంగేసుకుంటే నేను పొందే ఆనందం అనుభూతి అంతా ఇంత కాదు. 10 మంది ముందు స్టేజ్ ఎక్కి నన్ను నేను మర్చిపోయి నా పాటలో నేను యాక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళంతా తప్పట్లు కొడుతుంటే ఓ నా మనసు పొందే ఆనందం నీకేం తెలుసు? నాకు తెలుసండి. కళ అనేది 2 తలల పాము లాంటిది. అది ఎంత చంపినా చావదని నాకు తెలుసు. కానీ నేను కోరుకునేది ఒక్కటే, ముందు మీ సంసారం గురించి ఆలోచించండి. ఆ తర్వాత కళని ఎంతైనా ఆరాధించండి. నాకు అభ్యంతరం లేదు. దయచేసి నా బాధను కూడా అర్థం చేసుకుంటూ ప్రయత్నించండి. ఎంతండి? 7:30 సార్. అంటే ఒకటి వేసి ఇవ్వండి సార్. ఒకటి వేసి మరి ఇవ్వాలా? తీసుకోబా. ఏంటి బాబు? లేడీ ఫూల్, అయ్యగారికి మేనలుని, ఈ ఇంటికి కాబోయే వారసుని, రేపు నీకు డోనర్ని. నేను వస్తుంటే ఎదురొచ్చి సామాన్ తీసుకోవాలని తెలియదట్రా? సామాన్ ఏది బాబు? అంటే నేను తీసుకొచ్చి నీకు అందివ్వాలా? కారులో ఉంది మోసురావా? అట్టగలే బాబు. 1 and 2 I love you, 1 and 2 I love you. చూసిన ఒకలా పూల్. సరేగాని ఆ కోడెవర్రా? అయ్యగారిని చూసుకోవడానికి డాక్టరెట్టారండి. అయ్యగారు నాకు చూసుకునేది ఏంట్రా నీ మొహం? నేను వచ్చేసానుగా. మామోజీ మామోజీ. అరే నువ్వు జోకర్ లేదు, సమయానికి వచ్చావు. ఒక ఆట వేసుకుందా? వద్దు,
పేక ముట్టుకోనని నీ మీద ఒట్టేసుకున్నాను. అరే రే పేక నన్ను ఒట్టేసుకున్నావా? ఎంత పాపం చేసావరా? అంత కులాసా? ఏం కులాసా? కూలేదు, అంత లాసే. ఏమైంది? నా బ్యాడ్ లక్ ఏమిటోదని మామూజీ, నేను ఎక్కడ పాదం పెట్టినా నేను కులం చెబుతాను విను. ఒళ్ళు పొగరెక్కి ఊటీలో ఆడకూలీల జోలికి పోయి చావు దెబ్బలు తిన్నావు. అక్కడి నుంచి కొడైకెనాల్ వెళ్లి మేనేజర్ తో తగాదా పెట్టుకుని కాఫీకి బదులు టీ, టీకి బదులు కాఫీ, ధనియాలకు బదులు మిరియాలు, మిరియాలకు బదులు ధనియాలు ప్లాంటేషన్ చేసి 4 లక్షల నష్టం చూపించావు. అక్కడి నుంచి బెంగళూరు వచ్చి క్లబ్బులో పేకాడి కాబూలు వాడి దగ్గర ₹1,00,000 అప్పు చేసి చెప్పకుండా పారిపోయి వచ్చావు. మై గాడ్, మామూజీ నీకు దివ్య దృష్టి ఉందా? దూరంగా ఉండు. ఎక్కడ ఏం జరిగేది నాకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అర్థమైంది. నేను బాగుపడటం చూడలేక ఆ మేనేజర్ గారే నీకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా ఊదేసి ఉంటాడు. మామూజీ మామూజీ తప్పైపోయింది, నన్ను క్షమించే మామూజీ. నువ్వు నన్ను క్షమించానంటే గాని లేవను. తప్పు నీది కాదురా, నాది. మీ అమ్మ నాకు ఒక్క చెల్లెలు కావటం దాని తప్పు. చచ్చిపోయిన దాని మీద అభిమానాన్ని చంపుకోలేకపోవటం నా తప్పు. నువ్వు దేవుడివి కాదు, దేవేంద్రుడివి. అసలు ఈ నష్టం నీకు లెక్క. ఆఫ్టర్ ఆల్ 4 lakhs సముద్రంలో కాకిరెట్ట. నీకోసం బ్రహ్మాండమైన ప్రజెంటేషన్ తీసుకొచ్చాను. దీనికోసం జపాన్, జర్మనీ, ఐర్లాండ్ అన్ని దేశాలు గాలించి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ పార్సల్ తెప్పించాను. ఇందులో ఏముందో చెప్పుకో చూద్దాం. ఏమిట్రది? ప్రాణం తీయకుండా తొందరగా చెప్పరా. కాదు, ఈ దేశందే, ఇక్కడ పుట్టిందే. గంట. గంట ఆ. మెళ్ళో కొట్టుకుని ఊరెగుతావా? కాదు, గంట అంటే మోగేది కాదు, తాగేది. ఏమిటో నువ్వు వాగేది? చూడండి, ఒకే ఒక్కటి తాగితే కడుపుబ్బరం తగ్గును, గుండె నిబ్బరం పెరుగును. అబ్బురం, ఇది అబ్బురం. గంట మార్కు చుట్టలు. ఒక్కటి తాగి చూడు. మ్మ్. మ్మ్. నా దగ్గర లైటర్ ఉంది, నేను నిప్పెడతాను. మామూజీ, మామూజీ, మామూజీ ఏంటి చనువు?